నా పేరు రామ్. ఈరోజు నాకు మర్చిపోలేని రోజు. నాకేంటి, భూమి మీద పుట్టిన ప్రతి మగాడికి ఇవాళ ఒక ఎదురు చూపే. ఈరోజేంటో ఈ సెటప్ నా గెటప్ చూస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు నా ఫస్ట్ నైట్. ఇదేంటి ఇంత రెడ్గా ఉంది? పాలు బదులు ఎవరిదైనా రక్తం తీసుకొచ్చావా? కాదు, గ్రేప్ జ్యూస్. జ్యూసా? పాలు కదా తెస్తారు ఈ సిచ్యుయేషన్లో. నాకు పాలు నచ్చవు, అందుకే గ్రేప్ జ్యూస్ తీసుకొచ్చాను. ఓహో, ఓకే. అంటే మీరు నేను సగం సగం తాగాలంట కదా? అవును, నేను కూడా చాలా సినిమాల్లో చూసాను. గ్రేప్ జ్యూస్ కదా, మీరేం తాగుతారు? నేను తాగేస్తాలే. తాగు తాగు. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ చేద్దామా? అంటే ఫస్ట్ నైట్ కదా, లైట్స్ అన్ని ఎందుకు డిస్టర్బెన్స్ అని. రామ్, లైట్స్ ఆఫ్ చేద్దామా? అది కాదు రామ్, ఇప్పుడప్పుడే ఇదంతా వద్దు రామ్. అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. ఏమైపోయింది రామ్? నువ్వు రెడ్ జ్యూస్ తీసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది మన ఫస్ట్ నైట్కి రెడ్ సిగ్నల్ అదే అని. అలా ఏం కాదు రామ్. మరి అలా కానీ ఇప్పుడు ఫస్ట్ నైట్ ఎందుకు వద్దు? ఫస్ట్ నైట్ వద్దని లేదు, ఈరోజు వద్దంటున్నా. మనం మెల్లగా ఒకరినొకరిని అర్థం చేసుకుందాం, ఫ్రెండ్స్ లాగా ఉందాం. కొన్ని రోజులు పోయాక ఒక రిలేషన్ స్టార్ట్ చేద్దాం, ప్లీజ్. సర్లే, పేపరే వద్దన్నప్పుడు పెన్న మాత్రం ఏం రాస్తుందిలే. లైట్స్ ఆఫ్ చేద్దామా? పడుకోవడానికి లైట్స్ ఆఫ్ చేద్దామా అంటున్నాను తల్లి. అది కూడా కలిపి కలిపి కాదు, విడివిడిగానే. అంటే రామ్, ఇప్పటి వరకు నేను పరాయి వాళ్ళ పక్కన పడుకోలేదు. ఏంటి, నేను నేను పరాయి వాడినా? అంటే అమ్మాయిని కదా, నువ్వే అర్థం చేసుకోవాలి. అబ్బాయిని కదా, అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోతాను. సరే. పిల్లో 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 పిల్లో. సరే, నువ్వు పడుకో. గుడ్ నైట్. రామ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. చెడగొట్టాల్సిన డ్రీమ్స్ అన్ని చెడగొట్టేసి గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇంకేం వస్తాయి డ్రీమ్స్? ఈరోజు మన ఇద్దరి మధ్యన జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో అది నీకు నాకు ఈ 4 గోళ్ల మధ్యలోనే ఉండాలి. ఏం ఏంటి ఏం చెప్తాం? ఇట్స్ ఎ బాయ్ థింగ్ యార్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే, డీల్ డన్. ప్రతి అబ్బాయికి ఈరోజు జీవితంలో గుర్తుండిపోతుంది అంటారు, కానీ నాకు ఇలా గుర్తుండిపోద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ సిచ్యుయేషన్కి కారణం నేను, నా పెళ్లి మీద నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్. మూర్తి గారు నమస్కారం. నమస్కారం. ఏమిటో విషయం? విషయం ఏం లేదండి, ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. యుఎస్ఏలో బాగా సంపాదించాడు. అంటే ఏం లేదు, కట్నం విషయం కూడా మా స్థాయి తగ్గట్టు కొంచెం ఉండేలా చూడాలి. మరి మీరు? సరే, ఉంటారండి. A few moments later. మూర్తి గారు నమస్కారం. ఏమిటోనండి, మీ వాడికి ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకో ఈ సింక్ అవ్వట్లేదు. నేను కూడా నా ప్రయత్నాలు ఏవో చేస్తున్నాను.
మంచి అమ్మాయి అయితే చాలండి. అలాంటి సంబంధం చూడండి. సరే. ఆ మూర్తి గారు, ఆ, కట్నం కొంచెం అటు ఇటు అయినా. అర్థమైందిలేవోయ్. సరే అండి, ఉంటాను. Six months later. ఒకసారి మూర్తి గారికి ఫోన్ చేద్దాం. మూర్తి గారు. అబ్బా, అలా పిలవకయ్యా. నా పేరు మీద నాకే విరక్తి కలుగుతోంది. అదే మా అబ్బాయి సంబంధం ఎంతవరకు వచ్చిందా అని. సంబంధాలన్నీ మంచివే వస్తున్నాయో, మీ వాడికే సింక్ అవ్వట్లేదేమిటో మరి. కట్నం దేవుందండి, గుణం ముఖ్యం. మా కుటుంబంలో కలిసిపోయే అమ్మాయిని చూడండి. సరే, మా అబ్బాయిని ఒక ఇంట్లోనే చేస్తే పుట్టవైపు మీ పేరే పెట్టుకుంటానండి. దరిద్రం కూడా ఏమిటి మాకు. కొంచెం ఆ పని మీద ఉండండి మూర్తి గారు. వినపడిందిలేవోయ్. మర్చిపోరు కదా. నేను మర్చిపోయినా నువ్వు వదలవుగా. ఉంటానండి. అమ్మయ్యా. Many months later. మూర్తి గారు. ఏమిటో చెప్పి తగలడు. ఏంటండి ఈ మధ్యన ఫోన్ ఎత్తడమే మానేశారు? ఒరినీసిగా కొయ్యా, రోజుకి ఎన్నిసార్లు చేస్తావు ఫోను? ఏదో ఒకటి చేసి మా వాడికి పెళ్లి చేయండి. వాడి పెళ్లి చూడకుండా పోతానేమోనని భయం వేస్తుంది. కట్నాలదే గుణాలదే ఉందండి. అమ్మాయి అయితే చాలండి. కావాలంటే ఎదురు కట్నం నేను ఇస్తాను. మా వాడిని ఎల్లరికం కూడా పంపిస్తానండి. కానీ మా వాడికి పెళ్లి చేయండి మూర్తి గారు. సరే, చూసి తగలాడతానులే. ఈ ఒక్క పుణ్యం చేసి పెట్టుకోండి. సరే మహాప్రభు. మర్చిపోకండి. దేవుడా, వీడికి పెళ్ళైతే చాలయ్యా. చూడటానికి బాగానే ఉంటావు. బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్, పెద్ద ప్యాకేజ్, ఎంత తిన్నా తరగని ఆస్తి. ఇన్ని ఉండి ఒక్క అమ్మాయి కూడా చేసుకోవడానికి రావట్లేదు అంటే ఏ దరిద్రపు నక్షత్రంలో పుట్టుంటావురా? అయినా సరే, ఐ డోంట్ కేర్. ఎందుకు అంటే బీ పాజిటివ్ అన్నారు పెద్దోళ్ళు. అంతవరకు వెయిట్ చేద్దాం. నీ గురించి కూడా ఎక్కడో ఒక అమ్మాయి పుట్టుంటుంది. ఆ అమ్మాయి లక్ష్మీదేవిలా మీ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. అంతవరకు ఏమే, నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగేనండి. మూర్తి గారు చెప్పండి. అవును రాజుగారు, మీ అబ్బాయి దరిద్రాలన్నీ పోయేయండి. మహాలక్ష్మి లాంటి కోడలు మీ ఇంటికి రాబోతోంది. ఈ ఆదివారం వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు. అవునా? మంచి శుభవార్త చెప్పారు మూర్తి గారు. ఉంటానండి. ఏమే, మన అబ్బాయికి మంచి సంబంధం వచ్చిందంట. మూర్తి గారు ఫోన్ చేసి ఇప్పుడే చెప్పారు. అమ్మాయి మహాలక్ష్మిలా ఉందంట. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారండి. ఈ విషయం ఇప్పుడే వాడికి చెప్పొస్తాను. ఒరేయ్, తొందరగా లెగరా, నీకు మంచి సంబంధం కుదిరింది. నిజంగానా? నిజంగా అమ్మాయి మహాలక్ష్మిలా ఉందంట. ఇప్పుడే మూర్తి గారు కాల్ చేసి చెప్పారు. అమ్మా, నువ్వు అర్జెంట్కి వెళ్ళి పాయసం చేయి. అయ్యో, పప్పు మాడిపోతుంది. సరే సరే. A day with a good vibe. చెప్పరా మామ, ఏంటి పెళ్లి చేసుకుంటున్నావా? అవునరా, ఇవాళ కాల్ వచ్చింది పెళ్లి చూపులకి రమ్మని. మామా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఆ వచ్చులో మాత్రం నువ్వు అస్సలు పడుకో, నాశనం అయిపోతావురా. పెళ్లి ఫిక్స్ అయింది కదా, కుళ్ళు నా కొడుకులకి. హలో మామా. చెప్పరా. పెళ్లి చూపులంటగా, ఇంకా బ్యాచిలర్ పార్టీకి రెడీ అవ్వమంటావా? రేయ్, పెళ్లి చూపులేరా, పెళ్లి కాదు. కాస్త ఆపుకో. ఎంతవా చెప్పరా నేపాలి. అదిగదిగో పిల్లి, మా రామ్ గాడికి సెట్ అయింది పెళ్లి. నవ్వేలే గాని మావా, చిన్నప్పటి నుండి నీ ప్రతి పనికి మాత్రం ప్రేమ కథలు నీతోనే ఉన్నా. ఇప్పుడు నీ పెళ్లి చూపుల్లో కూడా నీతోనే ఉంటా మావా. రేయ్, నువ్వు లేకుండా ఎలా చెప్పు? ఫ్రెండ్ అయినా ఫ్లవర్ అయినా నువ్వే కదరా. ఏదో పోల్చాలని పోల్చావు గానీ నీ పోలికి చాలా చండాలంగా ఉంది. ఇంకెప్పుడు పోల్చుకే. సరే, అలాగే ఉంటానులే. ఉంటారా, బాయ్. సరే బాయ్. ఏదో మనం ఎక్కువ
ఏమో కంగారులో కట్నం ప్రస్తావన ఎత్తేవు. అబ్బాయి చూడడానికి చాలా లక్షణంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఎన్ని సంబంధాలు చూసినా కానీ సెట్ అవ్వట్లేదంట. అంతేగాని వాళ్ళకు కట్నం మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ లేనట్టుంది. నువ్వు అసలు లేనిపోయిన ఎక్స్పెక్టేషన్ పెంచకు. అయ్యో రామా, నా మాటనే మీరు అనుమానిస్తున్నారండి. ఏడ్చావులే. బావగారు చెల్లితో ఏదో అంటున్నారు. ఏం లేదు బావగారు, అబ్బాయి చూడడానికి చాలా లక్షణంగా ఉన్నాడు, అమ్మాయికి సరైన జోడి అంటే అంతేగా అంటున్నాను. అమ్మాయి రెడీ అవుతుందండి. బావగారు ఇంకెంత టైం పడుతుంది? ఇంకో 10-15 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఒకసారి నీతో మాట్లాడాలి, బయటికి రా. ఈ టైం లేంట్రా, తర్వాత మాట్లాడతాంలే. చెయ్యి, అప్పుడు మాట్లాడదు కాదు, ఇప్పుడే మాట్లాడు, బయటికి రా. రై ఏంట్రా మీకు సోసులు? సైలెంట్గా ఉండండి. రాక రాక సంబంధం వచ్చింది, ఎక్కువ చేశారనుకో ఈ సంబంధం కూడా చూపిద్ది. లైఫ్ లాంగ్ బ్యాచిలర్ ఉండిపోవాలి. అరే నేపాలి, నీకు అడ్డమైన సలహాలు ఇచ్చావనుకో కపాలం బయలుపెద్ది. ఊరుకోండి. అల్లుడు గారు ఫ్రెండ్, అల్లుడు గారితో ఏమో మాట్లాడుతున్నారు. మా వాడు కొంచెం సిగ్గు ఎక్కువ, సిగ్గుపడకరా అని చెప్తున్నాను. అవునవును, నేను చూస్తేనే కనిపిస్తుంది నీకు సిగ్గులేదని. కరెక్ట్గానే చెప్పాడుగా. మూసుకో ఇంకా. సర్లే బయటికి రా ఒకసారి. 2 minutes, ఇప్పుడే వస్తాము. త్వరగా రా. ఏదో పని మీద వెళ్ళాడు. ఏంటే ఇంకా రెడీ అవ్వలేదు? అన్నీ అక్కడే ఉన్నాయి. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నా కండిషన్స్ అన్నిటికీ ఓకే చెప్పే అబ్బాయినైతేనే పెళ్లి చేసుకుంటానని. ఇలా ఎవరిని పడితే వాడిని తీసుకొస్తే నేనెట్లా పెళ్లి చేసుకుంటాను? నాకు పెళ్ళొద్దు. మీ అమ్మాయిలు మా అమ్మల మాట ఎప్పుడు విన్నారు? మీకు మీ బాబులే కరెక్ట్. ఇలా వద్దు వద్దు అని వచ్చిన సంబంధాలని పోగొట్టుకుంటే మీ నాన్నలకు ఓపిక పోయి చివరకు ఎప్పట్టున్నాడో బట్టున్నాడో వచ్చి తగలెడతాడు. అప్పుడు సరిపోద్ది మీ పని. అమ్మా ప్లీజ్ అలా అనకే కదా. మూసుకొని రెడీ అవు. ఈ టైంలో ఏంట్రా? రే మామా, పెళ్లి కూతురు నీకు క్వశ్చన్ అడిగి భయపెట్టక. నీ భయానికి అది వెళ్ళిపోతుంది. నేను అడిగే క్వశ్చన్స్ కి సరిగ్గా సమాధానం చెప్తాను, ఈ పెళ్లి ఒప్పుకుంటా. తను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వడం తప్ప నా దగ్గర ఏ క్వశ్చన్స్ లేవురా. పెద్దవాళ్ళు ఏమడిగినా సరే అని తలుపు. తను ఏమడిగినా వెంటనే తలూపకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఆన్సర్ ఇవ్వు. బీ ప్రొఫెషనల్ మామా. నాకు కావాలనుకున్న క్వాలిటీస్ ఆ అబ్బాయిలో ఉంటేనే ఈ పెళ్లి యాక్సెప్ట్ చేస్తా. తనలో నీకు నచ్చిన క్వాలిటీస్ లేకపోయినా పర్వాలేదు, పెళ్ళేకి నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంట్రా? కక్కుర్తి మాత్రం పడక గురు. ఇది కాకపోతే ఇంకొక పిల్ల, అంతే. సరేనా? ఇంకా సంబంధాలు చుట్టం మా వల్ల కాదు, ఇదే ఫైనల్. జాగ్రత్తగా వెళ్ళి మాట్లాడు. మామ ఇంకో విషయం, అమ్మాయిని చూడంగానే సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోక. నీ మొహానికి సిగ్గు సెట్ కాదు. అబ్బా అమ్మా ఆప్తావా? ఇప్పుడేంటి? అబ్బాయి ముందు సిగ్గుపడాలి అంతే కదా? నువ్వు వెళ్ళు, నేను పడతా. అరే పెళ్లి మీద నాకున్న హోప్, ఎగ్జైట్మెంట్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పెళ్లి చేసుకునే ప్రతివాడికి ఉంటాయో లేవో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం నా వైఫ్తో నేను చాలానే ఊహించేసుకున్నా. నేను పొద్దున్నే లేవగానే ఏమండి కాఫీ అని చెప్పి నా నిద్ర లేపాలి. నేను ఆఫీస్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తానా అని నా గురించి ఎదురు చూడాలి. ప్రతి వీకెండ్ ఒక్క సినిమాకైనా వెళ్ళాలరా. ఇలా తనతో చాలా మూమెంట్స్ ఊహించేసుకున్నా. సరే బావా, ఈ భావాలు మనోభావాలు నీ దగ్గరే ఉంచుకో. ఇవన్నీ అమ్మాయికి చెప్పావనుకో భయపడి వెళ్ళిపోతుంది. నీ అమ్మాయిని భయపెట్టక. సర్లేపా.
తగలయ్యా. వీడేంటి కళ్ళతోని కాపురం చేసేలా ఉన్నాడు? చూసించాలు కామం కనబడుతుంది, కవర్ చేయి. అది బాబు, ఇందాక నుంచి మీ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు. అదేం లేదు, అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంది, ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్నాడు. అదేంటి మీ ఫ్రెండ్ ఏదో చాలా వింతగా ఉన్నాడు? ఇది బెంగాలీనా బాబు? ఫస్ట్ మిమ్మల్ని బెంగాలీ. బెంగాలీ కాదు అంకుల్, మాది నేపాలీ. నా పేరు నేపాలీ రాజా. ఇంతకు నీకు పెళ్ళయిందా? పెళ్ళి ఒకటే కాలేదు. అంటే నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. నేను అబ్బాయితో మాట్లాడాలి. ఆహా, ఇద్దరు జోడీ అనుకున్నా. టైమింగ్ భలే కుదిరింది. వెళ్ళు మావా. సరే, అలా బిల్డింగ్ మీదకి వెళ్ళి మాట్లాడేసి త్వరగా రండి. హాయ్. హాయ్ హాయ్. మాట్లాడాలన్నారు? మీరేమైనా పాట పాడుతా అన్నారా? మీరు కూడా మాట్లాడతానా అన్నారుగా, అందుకే లేడీస్ ఫస్ట్. సరే అయితే పాయింట్కి వచ్చేస్తా. మా అమ్మ వాళ్ళు మీకేం చెప్పారో నాకు తెలీదు, బట్ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా. ఏదోనే డైరెక్ట్గానే చెప్పేస్తా. చెప్పండి, నాకు అలానే ఇష్టం. నాకు ఎర్లీ మార్నింగ్ బెడ్ కాఫీ అంటే చాలా ఇష్టం. బెడ్ కాఫీతో పాటు బ్రెడ్ ఆమ్లెట్ స్పైసీగా బ్రేక్ఫాస్ట్లో చేసేస్తా. నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని డోర్ దగ్గర నిలబడి ఏదో చూసా అమ్మాయినైతే నేను కాదు. నేను ఇంటికి ఎప్పుడు వస్తాను, మా అమ్మాయి వెయిట్ చేయదు, ఇంకా మీరు ఎందుకండి వెయిట్ చేయడం? నాకు మోడర్న్ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. అవే కంఫర్టబుల్గా ఉంటాయి. మోస్ట్లీ నేను అవే ప్రిఫర్ చేస్తాను. రేపు పెళ్ళయ్యాక ఇది వేసుకోవద్దు అది వేసుకోవద్దు అని వంకర మాటలు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. అయినా ఈ జనరేషన్లో ఎవరండి సారీలు చుడిదార్లు వేసుకుంటున్నారు? ఎవరి కంఫర్ట్ తగ్గట్టు వాళ్ళు మిడ్డీలని చెడ్డీలని ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. మీ కంఫర్ట్ మీరు చూసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్, నాకు వంట చేయడం చాలా చిరాకు. నాకు నచ్చినప్పుడు చేస్తా, లేదంటే లేదు. అడిగానా? నేను అడిగానా వంట కోసం? అరే, మనలాంటి వాళ్ళ కోసమే కోట్లు ఖర్చు పెట్టి స్విగ్గీలో జొమాటోలో కనిపెట్టారు. హ్యాపీగా నచ్చింది ఆర్డర్ చేసుకుని తినండి, ప్రాబ్లం ఏం లేదు. సరే అయితే, ఇన్ని కండిషన్లకు ఓకే అన్నారు కదా, నా ఫైనల్ కండిషన్ వినండి. రేపు నా పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు, హగ్ చేసుకోకూడదు, కిస్ చేసుకోకూడదు. ఈ కండిషన్కి మీకు ఓకే అనుకుంటే నాకు ఈ పెళ్ళి ఓకే. అన్ని కండిషన్లు ఓకే, కానీ ఈ కండిషన్ మనకు ఓకే కాదే. బొక్కలే, పెళ్ళేకి అన్ని కండిషన్లు మన చేతిలోకి వచ్చేస్తాయి. కానీ హలో, నాకు మీ కండిషన్స్ అన్నీ ఓకే, డబల్ ఓకే. ఓకేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ సిచ్యుయేషన్ సింక్ అయ్యేటట్టు ఒక్క సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వేసుకోనా? ఏంటి నా ఎక్స్ప్రెషన్? ఎరా, ఎలా జరిగింది? ఒక తండ్రి కొడుకుని అడగాల్సిన క్వశ్చన్ ఇది. రేయ్, మన ఇద్దరం ఎప్పుడైనా తండ్రి కొడుకులా ఉన్నామా? వీఆర్ లైక్ ఫ్రెండ్స్ రా. వద్దు నాన్న, నువ్వు నాన్నలానే ఉండు, నేను కొడుకులానే ఉంటాను. మనిద్దరం ఫ్రెండ్స్ అంటే దరిద్రంగా ఉంది. అది కాదురా. అమ్మా, నాన్నకు ఎదుడు పెట్టు, నన్ను తినేస్తున్నాడు. నేను ఆల్రెడీ తిన్నాను. నువ్వు తిన్నావు, నేనే. మామా, నైట్ చించేసావా? తనలో నీకు నచ్చిన క్వాలిటీస్ లేకపోయినా పర్వాలేదు, పెళ్ళేకి నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకోవచ్చు. ఏం పాపం చేస్తే దొరికావరా నువ్వు నా ఫ్రెండ్గా? ఏమైంది మావా అంచెరాగ్గా ఉన్నావు? నైట్ ఏం జరిగిందో చెప్పు మావా. నువ్వు బీచ్లో ఆడుకుంటుంటే సడన్గా నీ పర్స్ ఎవడో దొబ్బేశాడు, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. నీకు బాగా ఆకలేస్తుంది. అదే టైంకి నీ జోబులో ఓ 100 రూపాయలు నువ్వు ఎప్పుడో దాచుకుని దొరికాయి. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది మావా కదా. లైఫ్లో ఎన్నో రిజెక్షన్స్ ఉన్న నాకు సడన్గా పెళ్ళి ఫస్ట్ నైట్ అనేటప్పటికి ఫీలింగ్స్ ఆ రేంజ్లో పెట్టేసుకున్నాను. అంటే నైట్ టైం కావాలంట. టైం కావాలంట. భావన ఒకటి అర్థం కాక అడుగుతున్నాను. 10th లో మేరకు ప్రపోజ్ చేస్తే టైం కావాలన్నది. అనిత కోసం డిగ్రీలో
అనిత ఓ అనిత ఓ అందమైన అనిత అని పాడితే పక్కెళ్ళి అడుకోమంది. అవునా? ఈ ప్రేమించడాలు అడుక్కోవడాలు మన వల్ల అయ్యే పనులు కాదని ఆఖరికి పెళ్లి చేసుకుంటే కట్టుకుంటే కూడా కండిషన్ పెడుతుంది. రామ్ రామ్ ఎలా అయిపోయింది ఏంటో నా బతుకు. పిలుస్తుంది మావా. వినపడింది. ఫస్ట్ నైట్ కోసం ఏమరా? ఆహా, ఆవు ఎంత బాగుంది. ఎల్లు మావా ఎల్లు. త్రిష, వర్ష. అది నాకు కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయి. మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకొస్తావా? ఏం చేసావని బాడీ పెయిన్స్ రాయడానికి? రామ్ తీసుకురా. ఏమైందిరా? అది కాదు బావా, అవ్వక నీకు పెళ్ళైతే అవ్వాల్సిన పని అవ్వకపోతే ఏడుపు వచ్చేస్తుంది బావా. దానికోసం నేనే ఆడట్లేదురా. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీకంటే ఫీలింగ్స్ లేవు బావా. నీ బెస్ట్ ఫ్రెండ్ రా. నీ ఫీలింగ్స్ నాకు అర్థం కావా? నేను తప్ప ఎవరున్నారు బావా నీకు? రేయ్, నీకు ఎక్కువైంది. పద పద వినపడుకో. ఎవడగా ఎక్కువైంది? నాకు. నీ ఫస్ట్ నైట్ జరిగేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనరా. అబ్బా, విస్కీ బాగా ఘాట్ ఎక్కువైంది, కొన్ని వాటర్ అయ్యరా. ఇప్పుడు సరిపోయింది. పదరా. ఎక్కడికి? చెల్లి దగ్గరికి రా. ఈరోజు నీ ఫస్ట్ నైట్ ఎలా జరగదో నేను చూస్తా. పదా. మా బావకి ఎవరు లేరనుకున్నారు, నేనున్నాను రా. మగాన్ రా. స్టడీ. ఈ తాగుబోతుని నమ్ముకొని వీడితో కూర్చున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. వర్షా పాప. ఎవరు? అమ్మా వర్షా పాప. వర్షా పాప ఎక్కడుంది? లోపల ఉంది. వర్షా పాప. అలా బెత్తరమోహం చూస్తావేటా? తప్పుగా. వర్షా పాప ఎక్కడున్నావమ్మా? మళ్ళీ కొత్త క్యారెక్టర్సా? పాపా, వర్షా పాప, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వా? అమ్మా వర్ష, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎత్తని రామ్. పిల్లాడు ఎంత బాగున్నాడో. ఏమనుకోకు బాబు, పెళ్లికి రావడం కొంచెం ఇబ్బంది అయింది. అందుకే నువ్వు మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నావో అని డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసాం. ఎప్పుడు వెళ్ళిపోతారండి? రామ్ తనంతే అత్తయ్య, కొంచెం ఎటకారం ఎక్కువ, ఏమనుకో. మరి మా అబ్బాయి అంటే ఆ మాత్రం ఎటకారం ఉండొద్దు, లేకపోతే మా ఊళ్ళో మాట వచ్చేస్తుంది. సరే అత్తయ్య మావయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తా. సరే అమ్మా. రావే. ఏంటి రామ్ అలా అంటావు? వాళ్ళేదో నా మీద ప్రేమతో చూడ్డానికి వస్తే. సర్లే కానీ ఇందాకేంటి మండుతుంది అంటున్నావు? నా కడుపు
తొందరగా వంట చేస్తే తిని చల్లార్చుకుంటాం. మాస్టర్ రండి, బ్రష్ చేయండి, టిఫిన్ చేద్దాం. పందిపుల్ల ఉందా? ఏంటి? పందిపుల్ల పందిపుల్ల పందిపిల్ల? మావయ్య అదేంటో తనకు తెలీదు, నేనిస్తా పదండి. సరే. అవును, ఏంటి ఆయన ఏదో పంది పిల్ల అంటున్నారు? ఇట్స్ ఏ నేమ్ స్టిక్ రామ్. విలేజెస్లో వాళ్ళు వాటితోనే బ్రష్ చేస్తారు. మీరు రండి మావయ్య, నేనిస్తాను. ఏంటో మంచి మంచి కట్టుబాట్లు. చాలా ఆకలేసి వస్తుందిరా బాబు. బాబు ఇంకో 4 ఇడ్లీ ఉంటేటయ్యమ్మా. ఏ గ్రహానికి చెందిన వారండి మీరు? సడన్ గా మా ఇంట్లో ఊడిపడ్డారు. 4 తినాల్సిన టిఫిన్ అంతా తినేసి మళ్ళీ ఇంకో 4 ఇడ్లీ వేయమంటారా? అది కడుపా చెరువా? నేనంతే బాబు, రుచి నచ్చిందనుకో పక్కన ఎవరున్నారని కూడా ఆలోచించను, అంతా తినేస్తాను. సరే సరిపోయారు ఇద్దరికిద్దరు. సారీ రామ్, ఏమనుకోకు. ఈ కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వు. ఎరా అబ్బాయి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? అబ్బే లేదండి, క్రికెట్ ఆడుతున్నా. మీరు కూడా వస్తారా నా టీం? జోకులు. మీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని. నీ దగ్గర సిగరెట్ ఉందా? లేదండి. సిగరెట్ లేదా? అలవాటు లేదండి. పెళ్ళైంది కదా, మెల్లమెల్లగా అన్నీ అవే అలవాటు అవుతాయి. ముందులే నీకు ముసళ్ళ పండుగ. బాగున్నాయి. ఏవే అబ్బాయిని చూస్తే కాస్త గడుసుగా ఉన్నాడు, నిన్ను బానే చూసుకుంటున్నాడా? అయ్యో అత్తయ్య, రామ్ చూడటానికి అలా ఉంటాడు, కానీ చాలా మంచోడు. నాకు మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ కూడా ఇస్తాడు. నేను అడగకుండానే నా అవసరాలన్నీ తెలుసుకుని తీరుస్తాడు. నేనెంత విసిగించినా నా మీద కోప్పడ్డు. ఒక అమ్మాయి మాటకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలిసినవాడు. సింపుల్గా చెప్పాలి అంటే మీ అన్నయ్యలాగా, అదే మా నాన్నలాగా చూసుకుంటాడు. నువ్వింత గట్టిగా చెప్తున్నావంటే అర్థమవుతోంది ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అని. థ్యాంక్స్ అబ్బాయి. అడగగానే ఏమనుకోకుండా నాకు మందు ఏర్పాటు చేశావు. కానీ నువ్వు అలా ఖాళీగా కూర్చుంటేనే నా మనసు బాధగా ఉంది. ఒక పెగ్గేయ్. పాపకేం చెప్పంలే. నాకు వద్దులండి, మీరు కానియండి. అప్పుడే పాప భయపెట్టేసి కంట్రోల్లో పెట్టేసిందా? మరి అంత భయపడుతున్నావేంటి ఒక పెగ్గు తాగమంటే? తనంటే భయం ఉంటే మీకంటే 2 పెగ్గలు ఎక్కువ తాగి ధైర్యం తెచ్చుకునేవాడిని. తనంటే భయం లేదు, తనంటే చాలా రెస్పెక్ట్. తన లైఫ్లోకి వచ్చే అబ్బాయి నుంచి తనేమైతే కోరుకుంటుందో నేను అలానే ఉందాం అనుకుంటున్నాను, తనకి నచ్చినట్టు. అందుకే తనకిష్టం లేకుండా ఇప్పటికొచ్చి తనని టచ్ కూడా చేయలేదు. పెళ్ళంటే ఒక ఎక్స్పెక్టేషన్ అలా అనుకున్నా గానీ పెళ్ళంటే ఇద్దరి మధ్యన ఎమోషన్ అని తన లైఫ్లోకి వచ్చాకే అర్థమైంది. తను నన్నెంత అర్థం చేసుకుంటుందో అంతకంటే ఎక్కువ నేను తనని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను బాబాయ్. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు? నాకు ఒక అబ్బాయి ఉంటే అచ్చం నీలాగే ఉంటాడేమో. వాడు కూడా ఇలాగే మాట్లాడతాడేమో. దాంట్లో ఉంది బాబాయ్. నేను మీ అబ్బాయిని కానా? మీ నా నాన్న కాదా? హ్యాపీగా తాగండి నాన్న. రామ్, అంతే ఇబ్బంది పడుతూ కింద పడుకోవడం ఎందుకు? వచ్చి బెడ్ మీదే పడుకో. పర్లేదు, నేను కిందే పడుకుంటా. వచ్చి పడుకోమని చెప్పానా?
ఎరా అబ్బాయి, అప్పుడే లేచావు? కాసేపు పడుకోలేకపోయావా? సరేరా అబ్బాయి, వెళ్ళొస్తాం. వెళ్ళండి, ఇంక రాకండి. రామ్, ఎంత మాట అన్నాడు? ఎందుకలా మాట్లాడతావు? సారీ మావయ్య, తన గురించి తెలిసిందే కదా. మా ఇద్దరికి మావులేనమ్మా. సరే అబ్బాయి, నీతో మాట్లాడాలి. ఇట్రా. దా. వెళ్లే ముందు నీకొక మాట చెప్పాలనిపిస్తుంది. వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిని కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అబ్బాయి, 7 అడుగులు 3 ముళ్ళతో ఒకటైన బంధం జీవితాంతం ఆ బంధం అన్యోన్యంగా ఉండాలంటే జీలకర్ర బెల్లం కలిసిపోయినట్టు కలిసిపోవాలి. పెళ్లిలో జీలకర్ర బెల్లం కలిపి తలపై ఎందుకు పెడతారో తెలుసా అమ్మా? జీలకర్ర బెల్లం రుచులు, వాటి గుణాలు వేరైనప్పటికీ ఒకసారి కలిశాక వాటిని వేరు చేయడం చాలా కష్టం. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలకొకరు విలువివ్వగలిగితే ఆ బంధం చివరి వరకు నిలబడుతుందమ్మా. కాబట్టి అబ్బాయి, నేను చెప్పేదేంటంటే మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించి ఒక్కటైనప్పుడు మీ కాపురం కూడా ఎల్లకాలం సంతోషంగా ఉంటుంది. అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కాల. నీకు అర్థం అవుదని నాకు తెలుసురా పిచ్చోడా. అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు అన్నీ అందరికీ అర్థం అవుతాయి. సరే మరి, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. తొందరగా నుంటే రామాయణం మొత్తం చెప్పేలా ఉన్నావు. వినబడింది. నేను వినబడాలని అన్నాను. సరే మావయ్య, సరే అత్తయ్య, బాయ్. బాయ్. రామ్, మావయ్య ఏం చెప్పారు? అవన్నీ ఎందుకులే, దాని గురించి ఆలోచించడం ఎందుకు, టైం వేస్ట్ కదా. ఏమో, గట్టిగా అనుకుంటే అవచ్చేమో. అయ్యో, ఏమైంది రామ్? నేను హాల్లోకి వెళ్ళి పడుకుంటా. ఇప్పుడేమైందని? నువ్వు ఇలా నన్ను పట్టుకుని పడుకుంటే నాకు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంది. నేను నిన్ను పట్టుకుని పడుకోకూడదా? లేదు, అలా అని కాదు. రామ్, నువ్వు నీ వైఫ్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో అర్థముంది. నీకు నేను చాలా కండిషన్స్ పెట్టాను. ఏ రోజు ఇరిటేట్ అవ్వకుండా చాలా అడ్జస్ట్ అవుతూ వచ్చావు. కానీ నేను అలా ఉండడానికి రీజన్ నేను చిన్నప్పటి నుంచి పెట్టుకున్న భయాలే. అమ్మ, ఫ్రెండ్స్ అందరూ నీకు ఇలాంటోడు వస్తాడు అలాంటోడు వస్తాడు అనేసరికి నాకు వచ్చేవాడు ఇలాగే ఉండాలన్న స్వార్థం ఎక్కువైపోయింది. నేను నిన్ను దగ్గర నుంచి చూశాను. నా హస్బెండ్ ఎలా అయితే ఉండాలనుకున్నానో నువ్వు అలాగే ఉన్నావు. ఇక నుంచి నువ్వు దూరంగా ఉండనవసరం లేదు. అంటే నేను నీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రేపటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సిగ్గుని మగాకి సూట్ అవదులే. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేయొచ్చా?